యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యా ప్రాచుర్యం, సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో మందికి బాల బాలికలకు కూడా విద్యాబుద్ధులు చెప్పినటువంటి జ్యోతిరావు పూలే గారు నిజంగా 200 సంవత్సరాల కింద జన్మించి మనందరికీ ఒక ఆ రోజు ఏ సదుపాయం లేని రోజే తన సొంత భూమిని కూడా దాన ధర్మం చేసి సొంత భూమిని కూడా అమ్మి కళాశాలలు ఆ రోజు విద్యా సంస్థలు నడిపి 1848లోనే బాలికల పాఠశాల పెట్టినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. కాబట్టి అలాంటి ఆదర్శమైన నాయకుని మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరికి విద్య హక్కుగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బాలికలంటేనే ఇంటి వంటింటి కుందేళ్లకుండే మనం భువనగిరి పట్టణంలో చూడొచ్చు. ఇక్కడ జనరల్ స్థానంలో కూడా పెద్దలు అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక బీసీ బిడ్డను చైర్మన్ చేసిందంటే ఇలా బీసీలకు దక్కుతున్నటువంటి ప్రజాప్రభుత్వంలో గౌరవం అని చెప్పి దీన్ని బాపట్లలో